బర్న్అవుట్ అంటే ఏంటి అంటే ఒక ఇండివిజువల్కి తను చేసే పనికి వర్క్ పట్ల ఒక మధ్యలో ఒక స్పేస్ ఏర్పడుతుంటుంది. అంటే ఒక గ్యాప్. ఈ గ్యాప్ని మనము గుర్తించలేము. ఎందుకంటే మన లైఫ్ చాలా బిజీగా ఉంటుంది. మనం లేచినప్పటి నుంచి మనము మార్నింగ్ లేస్తాము, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తాము, వంటలు అట్లాంటివి రెడీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళటము. ఈ ఆఫీస్కి వెళ్ళే క్రమంలో మనకి ట్రాఫిక్ లాంటివి విపరీతంగా ఉండటం వల్ల దీని ఒక యుద్ధ ప్రాతిపదికగా వెళ్ళి మనం ఆఫీస్కి రీచ్ అవ్వటం లాంటివి జరుగుతుంటాయి. సో అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ వస్తాము, చేయాల్సిన పనులు, లేట్ మీటింగ్స్, ఇవన్నిటికీ ఒక సెట్ ఆఫ్ ఒక రొటీన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. ఈ సెట్ ఆఫ్ రొటీన్ అనేది ఒక రోజు 2 రోజులు, ఒక నెల 2 నెలలు, సంవత్సరం రోజుల పాటు కాకుండా మనకి ఇది కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి రొటీనే నడిచిపోతూ ఉంటుంది. సో మనకి దాని పట్లనే మనము కొన్ని ఈఎంఐలు లాంటివి, కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకుంటూ ఉంటాము. మనకి సడన్గా చూస్తే అంతా బాగానే ఉంది, జాబ్ ఉంది, మంచి జాబే అనిపిస్తుంది, మనం దానికి రీచ్ అవ్వగలుగుతున్నాము, శాలరీ బాగానే వస్తుంది. కానీ ఈ కొంతకాలం తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా ఒక నీరసం, మనం ఏ పని చేస్తున్నా మనలో ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేకపోవడము, అట్లాగే మనకి దేని పట్ల కూడా ఒక సానుభూతి, మన అవతల వాళ్ళ పట్ల ఒక ఎంపతి కూడా ఉండట్లేదు అనమాట. ఎట్ ద సేమ్ టైము ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడు టైం జరిగితే కొద్దిసేపు పడుకోవాలి, ఐమ్ టైర్డ్ అన్న ఫీలింగ్లో ఉంటాము. సో ఇవన్నీ అన్నీ బాగుండి ఒక రొటీన్ లైఫ్లో వెళ్తున్నప్పుడు సడన్గా కొన్ని సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇదే బర్న్అవుట్. అంటే ఈ మధ్యలో మన వర్క్కి మన ఇండివిజువల్కి మధ్య ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ బర్న్అవుట్ అనేది ఎందుకు మనలో కలుగుతుంది అని చూద్దాం అనమాట. I want to tell one point here is ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అని కూడా కొన్ని ఈ టైరింగ్, ఏ పని చేయాలనిపించకపోవడము, ఇవన్నీ డిప్రెషన్కి కూడా సిమ్టమ్సే. కానీ డిప్రెషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, బర్న్అవుట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. డిప్రెషన్ని ఒక ఇండివిజువల్ తనతో పాటు క్యారీ చేస్తూ ఉంటాడు. ఏ వర్క్ తోటి రిలేట్ లేకపోయినా కూడా ఈ సమస్యలు అనేవి ఉంటాయి. బర్న్అవుట్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ విత్ ద వర్క్ అనమాట. సో ఇప్పుడు మనము బర్న్అవుట్కి గల కారణాలు ఏంటి అని మనం కానీ చూస్తే, ఒక హౌస్ వైఫ్, ఒక మదర్ ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి తన ఇంట్లో పనులు, పిల్లలకి చేయాల్సినవి, అదేవిధంగా ఒకవేళ తను ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే తను రోజు ఇంకా మిగిలినవన్నీ చేసుకుని ఆఫీస్ వర్క్లు చేసుకోవడం, ఇలా కొన్ని సంవత్సరాల పాటు చేయటం వల్ల తనలో తెలియని ఒక అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు తనలో ఈ అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ కలుగుతుందంటే తను ఒక రొటీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత తనంటూ ఎవరు గుర్తించట్లేదు. ఇక్కడ ఎప్పుడైతే ఒకళ్ళు గుర్తించకుండా ఇది కంటిన్యూస్గా ఒక ప్రాసెస్లో వెళ్ళిపోతున్నప్పుడు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ రివార్డ్స్ లాంటివి ఏమీ లేవు, ఒక అప్రిసియేషన్ లాంటివి లేకపోవడం వల్ల సడన్గా నేను దేనికోసం చేస్తున్నా అన్న ఒక నిరాశ లాంటి ఫీలింగ్ స్లోగా డెవలప్ అయ్యి అది ఒక పాయింట్ ఆఫ్ టైంకి బాగా పీక్ అవుతూ ఉంటుంది అనమాట. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఎక్కువ వర్క్ లోడ్ ఉన్నప్పుడు. సో ఆఫీస్లో మనం చేయాల్సిన పని కంటే ఎక్కువ వర్క్ లోడ్ ఇచ్చేస్తున్నారు. మనం ఎప్పుడైతే ఒక టార్గెట్ని మనం రీచ్ అవ్వలేకపోతామో, లేక మనకి ఇచ్చిన వర్క్ని కూడా మనము రోజు అంటే చాలా ప్రెషర్గా ఫీల్ అవుతూ వర్క్ చేస్తూ ఉండటం వల్ల కూడా ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. దాన్ని మనం రీచ్ అవ్వలేనప్పుడు కూడా మనకి స్లోగా ఒక స్పేస్, ఒక గ్యాప్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో దట్ ఆల్సో ఇట్ క్రియేట్స్ బర్న్అవుట్. ఎక్సెసివ్ వర్క్ లోడ్ ఆల్సో క్రియేట్ బర్న్అవుట్ అనమాట. సో అదేవిధంగా 3వ పాయింట్ ఏంటంటే వాల్యూ సిస్టమ్. కొన్ని జాబ్స్లో చూస్తే మన వాల్యూ సిస్టమ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది, కానీ వర్క్ వాల్యూ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్స్ లేదా ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి వీళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ కొంత డిఫరెంట్గా డిమాండ్ చేస్తుంటుంది. సో వీళ్ళ వాల్యూస్ వేరుగున్నప్పుడు అక్కడ కూడా ఒక స్ట్రెస్ క్రియేట్ అవ్వటం వల్ల స్లోగా కొంతకాలం తర్వాత ఈ బర్న్అవుట్ ఫీలింగ్ అనేది స్లోగా డెవలప్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో పాయింట్ నెంబర్ 4 ఏంటంటే విపరీతమైన మైక్రో మేనేజింగ్. అంటే ప్రతి దాన్ని నీ మూమెంట్స్ అంతా విపరీతంగా అంటే మానిటర్ చేయటము, అలా కాదు ఇలా చేయాలి అని చెప్పడము, ఇలా కంటిన్యూస్గా ఒక మానిటర్ చేసి మన మీద ప్రెషర్ పెడుతున్నప్పుడు కూడా కంట్రోల్ మనలో ఉండదు. కొంతకాలం ఇది ఓకే తీసుకుంటాం, శాలరీ వస్తుంది, లైఫ్ నడవాలి కాబట్టి ఉంటుంది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీ ఫీల్ బ్రేక్అవుట్ అనమాట. నా దగ్గరికి ఒక అతను కౌన్సిలింగ్కి వచ్చాడు. అతను చాలా సంవత్సరాల నుంచి అదే ఆఫీస్లో పనిచేస్తున్నాడు. సడన్గా
తనకి ఒక కొత్త బాస్ రావటము, ఆ బాసు తిన్ని చాలా అంటే వెనక్కి పుష్ చేస్తూ తను ఏ వర్క్ చేసినా అప్రిసియేట్ చేయకపోవటము, వేరే వాళ్ళతోటి బాగా క్లోజ్గా ఉండటము, తినికి రికగ్నిషన్ లేకపోవడం, ఇలాంటివన్నీ చేయటం వల్ల తనకి ఒక అన్ఫెయిర్ థింగ్ స్టార్ట్ అయింది ఆ బాస్లో. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. సో హీ ఫెల్ట్ లిటిల్ బిట్ బర్న్ అవుట్ అనమాట. ఎందుకంటే లైఫ్ ఒక సైడ్ డిమాండ్ చేస్తుంది, హీ నీడ్స్ అ జాబ్. ఎట్ ద సేమ్ టైము వర్క్ ఎన్నో సంవత్సరాలుగా అదే ఆఫీస్లో పనిచేయటము, అక్కడ సడన్గా ఈ బాస్ మారి వేరే వాళ్ళు రావటం వల్ల ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇవ్వటము, ఇవన్నీ కూడా తనలో తెలియకుండా ఒక అన్సాటిస్ఫాక్షన్, ఒక బర్నింగ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది అనమాట. ఏంటి నేను ఇదంతా చేస్తున్నా కూడా నాకు ఇక్కడ కరెక్ట్ ఇది దొరకట్లేదు అన్న ఒక అన్ఫేర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వటము కూడా ఈ బర్న్అవుట్కి కారణమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనము సో కొన్ని మన చేతుల్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఎవరికో బాగాలేకుండా వస్తుంది, సో వాళ్ళకి ఏదైనా ఒక వెరీ సివియర్ ఇల్నెస్, ఒక క్యాన్సర్ లాంటివి ఏదైనా ఉన్నాం, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మనం వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, అంతా చేస్తున్నాం, కానీ అంటే మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అంటే మన ఎఫర్ట్స్ చాలా హైలో ఉంటున్నాయి, కానీ ఆ రిజల్ట్స్ మనం ఏదైనా చూస్తే దానికి తగ్గంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో రోజంతా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా అవతల నుంచి ఆ ప్రాపర్ రిజల్ట్స్ కనిపించకపోవటము అనేది, అంటే మన చేతిలో లేకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు కూడా వీ ఫీల్ బర్న్అవుట్ అనమాట. సో బర్న్అవుట్ అనేది ఇట్స్ నాట్ అ సింగిల్ థింగ్, ఒక దాని వల్ల వస్తుంది అని చెప్పలేము. సో అనేక రకాల కారణాలు, వర్క్ లోడ్ ఎక్కువ అవటం వల్ల రావచ్చు, వాల్యూ సిస్టమ్కి అగెన్స్ట్గా ఉండటం వల్ల రావచ్చు, అదేవిధంగా ఎంత వర్క్ చేసినా రివార్డ్స్ అలాంటివి లేకపోవటం కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్కి కొంతకాలం తర్వాత లీడ్ అవుతుంది. అదేవిధంగా మైక్రో మేనేజ్మెంట్, మన కంట్రోల్లో లేని విషయాలు జరగటం వల్ల, అన్ఫెయిర్నెస్, సో ఇలా అనేక రకాల కారణాల వల్ల ఈ బర్న్అవుట్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మరి ఎలా మనం ఈ బర్న్అవుట్ నుంచి కొంచెం ఓవర్కమ్ అవ్వచ్చు? ఈ స్ట్రెస్, ఈ ఎప్పుడైతే ఈ బర్న్అవుట్ స్లోగా స్టార్ట్ అవుతుందో ఇది క్రానిక్ స్ట్రెస్ లాగా మారిపోతూ ఉంటుంది అనమాట. సో హౌ డు వి ఓవర్కమ్ ఫ్రమ్ బర్న్అవుట్? సో బర్న్అవుట్ నుంచి మనం ఎలా కొంత తగ్గించుకోవటమా లేకపోతే ఎలా బయటికి రావటమా అనేది చూస్తే, సో మొదటిగా మనకి జాబ్ అనేది చాలా కంపల్సరీ. ఇది మెయిన్ ఏంటంటే ఒక సర్వైవల్ కోసం మనము చేయాల్సి కంపల్సరీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సమయంలో ఒక జాబ్ కాకుండా ఇంకో జాబ్కి మూవ్ అయినా కూడా స్ట్రెస్ లెవెల్స్ కానీ కొన్నిసార్లు తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ అన్ఫెయిర్నెస్ కానీ మైక్రో మేనేజ్మెంట్, వర్క్ లోడు, ఇవన్నీ మోస్ట్లీ అన్ని ఆఫీసుల్లో కూడా చాలా వరకు ఉంటూనే ఉంటాయి అన్నమాట. సో మనము ఎలా దీని నుంచి ఓవర్కమ్ అంటే మనకి ఏది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఈ పాయింట్స్లో మనకి బర్న్ అవుట్ అయ్యే కారణం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి దాని నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది మాత్రమే చూడగలము. ఇన్ జనరల్గా మనము బర్న్ అవుట్కి ఓవర్కమ్ అవ్వడానికి సో అనేది చెప్పలేము అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్క్ లోడ్ విపరీతంగా ఉంది, సో వర్క్ ఎక్కువ ఇచ్చి నేను దానికి మీట్ అవ్వలేకపోవడానికి నేను ఎంత స్ట్రెస్ పడుతున్నానో ఒకసారి అర్థం చేసుకుని, వీలైతే మనము బాస్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంత వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అని మనము ప్రాపర్ కమ్యూనికేట్ చేయడమా, లేకపోతే మనమే ఒక బౌండరీ సెట్ చేసుకొని నా వర్క్ అవర్స్ ఇంతనే ఉంటాయి, నేను ఇంతనే చేయగలను అని పెట్టుకోవడమా, ఎలా మనం వర్కౌట్ చేసుకోవడం అనేది అది ఈచ్ ఇండివిజువల్ పర్సనల్ చాయిస్ లాగా ఉంటుంది అనమాట. సో అలాగా మనము దేని పట్ల మనకి విపరీతమైన స్ట్రెస్ క్రియేట్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. రెండోది ఏంటంటే మనము ప్రతి దానికి కూడా విపరీతంగా రియాక్ట్ అయిపోతుంటాం. కొన్నిసార్లు అవతల నుంచి అంత ప్రెషర్ లేకపోయినా కూడా మన సైడ్ నుంచి మనం ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటాం కూడా. సో ఇలాంటి టైంలో కూడా మనము దీనికి ఓవర్ రియాక్ట్ అయిపోతున్నామా, అవతల నుంచి అంత ప్రెషర్ ఉందా అనేది కూడా మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మూడో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళము స్ట్రెస్ థ్రెష్హోల్డ్ పెంచుకునే కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. సో ఏ వర్క్నైనా ఎంతగా మనం మేనేజ్ చేసుకోగలము, కొంచెం స్ట్రెస్ని ఎలా పెంచుకోగలము అంటే ఈ డే టు డే లైఫ్లో అంత ప్రెషర్ మనకు ఉండటం వల్ల సో మనకు కొంత స్ట్రెస్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుకోవడం వల్ల కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఈ స్ట్రెస్ పెంచుకోవడం ఎలా అనేది మీరు నా వీడియోస్లో ఎక్కడైనా కొన్నిట్లో చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఈ స్ట్రెస్ని పెంచుకోవడం వల్ల కూడా మనం ఈ బర్న్ అవుట్ని
తగ్గించుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది అనమాట. సో ఏది ఏమైనా కూడా బర్న్ అవుట్ కాజెస్ క్రానిక్ స్ట్రెస్. సో ఈ క్రానిక్ స్ట్రెస్కి వెళ్ళినప్పుడు మనము ఎంత చేసినా కూడా సడన్గా వీ ఫీల్ వీఆర్ వెరీ లో, టయర్డ్, నో ఎంతు ఇలా ఉంటుంది. కాబట్టి సో ఎంత తొందరగా మనం చేసే పని పట్ల మనకి ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఉందో ఐడెంటిఫై చేసి దాని నుంచి బయటకు రావడం ఈజ్ అ వెరీ వెరీ గుడ్ సొల్యూషన్. ఐ విష్ యూ విల్ ట్రై. గుడ్ లక్.